అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇండియన్ నేవీ అమ్ముల పొదలోకి మరో డెడ్లీ వార్షిప్. ఐఎన్ఎస్ తమల్ను ఇండియాకు అప్పగించిన మాస్కో. పాక్ టార్గెట్ గా అరేబియా సముద్రంలోకి తమల్ ఎంట్రీ. ఐఎన్ఎస్ తమల్ అరేబియా సముద్రంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించబోతున్న మోస్ట్ డెడ్లియస్ట్ వార్షిప్ ఇదే. ఐఎన్ఎస్ తమల్ యుద్ధ నౌక భారత నేవీకి చెందిన తల్వార్ క్లాస్ ఫ్రిగేట్. ఈ విభాగంలో 8వ నౌక. అంతేకాక భారత నేవీ రష్యా నుంచి ఆర్డర్ చేసిన తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ లో 3వ బ్యాచ్ లో 2వది. రష్యా కాలినిన్ గ్రాడ్ లో యాంటోషిప్ యార్డ్ లో ఈ నౌకను నిర్మించింది. 125 మీటర్ల పొడవుతో దాదాపు 3900 టన్నుల బరువు కలిగిన అత్యాధునిక యుద్ధ నౌక ఇది. ఈ నౌక అరేబియా సముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో భారత నేవీ కార్యకలాపాలను పర్యవేక్షించబోతుంది. పాక్తో సరిహద్దులోనూ సముద్ర మార్గంలోనూ వ్యూహాత్మకంగా కరాచీకి సమీపంలో నౌకను మోహరించబోతున్నారు. భద్రతాపరంగా ఇది కీలకంగా మారనుంది. భూమిపై గల లక్ష్యాలు, సముద్రంపై ఉన్న లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగల శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఇందులో SHTIL అనే వర్టికల్ లాంచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమర్చారు. దీనిలో షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, మీడియం రేంజ్ స్పేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. ఈ నౌకలో క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దీనితో పాటు హెలికాప్టర్ల సహాయంతో కూడా బలమైన సముద్ర రక్షణ వ్యవస్థను అందిస్తుంది. ఈ నౌక A19001 మోడల్ కి చెందిన 100 మిల్లీమీటర్ల నేవల్ ఫిరంగితో సిద్ధంగా ఉంది. ఇది శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే విషయంలో అత్యుత్తమమైన సామర్థ్యం కలిగి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు భారత నౌకాదళంలో ఉపయోగిస్తున్న యుద్ధ నౌకల కంటే ఐఎన్ఎస్ తమాల్ మరింత సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదించగలదు. ఇటీవల పాకిస్తాన్ను వణికించిన బ్రహ్మోస్ మిసైళ్లను ఇది సమర్థవంతంగా ప్రయోగిస్తుంది. ఇప్పటికే ఇలాంటి 7 నౌకలు సర్వీసులో ఉన్నాయి. 3 తల్వార్ క్లాసు, మరో 4 టెక్ క్లాసు షిప్లు ఉన్నాయి. ఈ యుద్ధ నౌకల తయారీ కోసం 2016లో రోసోబోరన్ ఎక్స్పోర్ట్, భారత నేవీ, మోడీ సర్కార్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ 21,000 కోట్లు. గతేడాది డిసెంబర్లో క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్ కు చెందిన అప్గ్రేడ్ వర్షన్ ఐఎన్ఎస్ తుషిల్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. తుషిల్ ను రష్యా, భారత టెక్నాలజీతో తయారు చేశారు. 33% మేడ్ ఇన్ ఇండియా పరికరాలు వాడారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కెల్ట్రాన్, నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, టాటా, ఎల్కోమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్ ఇండియా సంస్థలు పరికరాలను తయారు చేశాయి. తుషిల్ కు తమల్ అప్డేటెడ్ వర్షన్ గా చెప్పవచ్చు. భారత్ రష్యా రక్షణ సహకారం దశాబ్దాలుగా సాగుతోంది. కానీ ఇటీవల ఈ స్నేహం నెక్స్ట్ లెవెల్ కు చేరింది. పాకిస్తాన్ తో యుద్ధంలో S-400 గేమ్ చేంజర్ గా నిలిచిన తర్వాత 2 దేశాలు రక్షణ సహకారంపై మరింత ఫోకస్ చేశాయి. పెండింగ్ లో ఉన్న S-400లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తన పవర్ఫుల్ ఫైటర్ జెట్ Su-57 ను మాస్కో భారత్ కు ఆఫర్ చేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా డిఫెన్స్ మినిస్టర్ మధ్య కీలక చర్చ జరిగింది. ఈ భేటీలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. S-400లను వీలైనంత త్వరగా అందిస్తామని రష్యా రక్షణ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపాయి. అలాగే Su-57 ఫైటర్ జెట్లు ఒప్పందంపై ఆలోచించాలని రాజ్నాథ్ సింగ్ ను కోరినట్లు నివేదికలు తేల్చాయి. రష్యాతో డిఫెన్స్ డీల్స్ ను కాస్త పక్కన పెడితే ఐఎన్ఎస్ తమాల్ మాత్రం పాక్ పాలిట కాలు ఎముడుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం నౌకను అరేబియా సముద్రంలోనే మోహరించడం ఒకటైతే, అందులో పాకిస్తాన్ ఆల్రెడీ వణికించిన బ్రహ్మోస్ క్షిపణులను అమర్చడం ఇంకో రీజన్.
భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ పరిస్థితులు వస్తే ఈ ఒక్క నౌకే పాకిస్తాన్ నేవీని, కరాచీ పోర్ట్ ను ఖతం చేసేస్తుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఐఎన్ఎస్ తమల్ యుద్ధ నౌక పాక్ ను కలలో కూడా వెంటాడడం ఖాయం.